అండి ఇది 2022 మోడల్ కియా సెల్టోస్ వెహికల్ ఇప్పుడు మనకి రిసీవ్ అయింది. దీనికి సెరామిక్ చేయాలి. వెహికల్ కండిషన్ అనేది ఈ కండిషన్ లో ఉంది. ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా పెయింట్ రిస్టోరేషన్ చేసి సెరామిక్ అనేది కోటింగ్ అప్లికేషన్ చేయాల్సి వస్తుంది. దీనికి గ్లాచెస్ కానీ సాల్స్ ఉన్నాయి, పెయింట్ కరెక్షన్ ఉంది, ఇంకా రీపెయింట్ వెహికల్ ఇది. దీని అనేది మనం కంప్లీట్ గా న్యూ లుక్ లో తీసుకురావాలి. అలా వీల్స్ చూడండి, 2022 మోడల్ వెహికల్. ఇంటీరియర్ చూడండి ఎలా ఉందో, కంప్లీట్ గా డస్ట్ తో నిండిపోయి ఉంది. ఇంటీరియర్ కూడా మనం సెరామిక్ లో చేసిస్తాము. ప్లాస్టిక్ ట్రిమ్ అనేది కంప్లీట్ గా డెడ్ అయిపోయింది. అంతా మట్టి మార్క్స్, అందులో స్కేలింగ్ అనేది నిండిపోయింది. దీని అనేది మనం ఇలా డీటెయిలింగ్ చేస్తున్నాం కంప్లీట్ ప్రాసెస్ లో. లిక్విడ్ తో, బ్లూ లిక్విడ్ తో ఇలా చేస్తాం. కార్నర్ టు కార్నర్ అన్ని కూడా ఎడ్జెస్ లో కూడా క్లీనింగ్ అనేది అవుతా ఉంటుంది. కియా సెల్టోస్ ఆఫ్టర్ ప్రిపరేషన్ తర్వాత వెహికల్ అనేది ఇలా వచ్చింది. కంప్లీట్ గా చూడండి ఎంత నీట్ గా ఉందో. సాల్స్ కానీ ఏం లేవు వెహికల్ పైన. కింద ఉన్న చంకినెస్ కూడా కనపడుతుంది. మన అప్లికేషన్ చేసే కోట్ వచ్చేసి పాలింగ్ 2 years కోటింగ్. వెహికల్ అనేది ఈ కండిషన్ కి తీసుకొచ్చాం. మొత్తం ఫైనల్ ఫినిషింగ్ అనేది కోటింగ్ అప్లికేషన్ చేసినప్పుడు మన వెహికల్ అనేది చూస్తే మనకి డిఫరెంట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు కియా సెల్టోస్ ఆఫ్టర్ సెరామిక్ తర్వాత కండిషన్ చూడండి ఎలా ఉందో అనేది. సెరామిక్ కోటింగ్ అప్లికేషన్ చేసేసాం వెహికల్ కి. చూడండి వెహికల్ కంప్లీట్ ఎలా ఉందో, బ్రాండ్ న్యూ వెహికల్ లా ఉందన్నమాట కంప్లీట్ గా వెహికల్ అనేది. దీంట్లో చాలా వరకు ప్యానల్స్ పెయింటింగ్, రీపెయింటింగ్ కూడా అయ్యి ఉన్నాయి. మన స్టార్టింగ్ రిసీవింగ్ ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి వెహికల్ అనేది. అలాగే విత్ ఇంటీరియర్ కూడా చెక్ చేయండి. ఇంటీరియర్ కూడా కంప్లీట్ గా కూడా నీట్ గా డీస్కేలింగ్ చేసి స్కేలింగ్ మార్క్స్ కానీ డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా తీసి చేయించాం.